హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. లవ్ ఓటీపీ మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ ట్రైలర్ని చూసిన తర్వాత మనకు అర్థమైన స్టోరీ ఏంటంటే, హీరో ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. ఇలా మల్టిపుల్ అఫైర్స్ అయితే పెట్టుకుంటాడు. సో హీరో వాళ్ళ నాన్నకి లవ్ అంటే అస్సలు పడదు, చాలా సాడిస్టిక్గా బిహేవ్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హీరో ఒకరికి తెలియకుండా ఇంకొకరు లవ్ చేసి బ్రేకప్ అయిన తర్వాత బాధపడతాడు. మరి అది ఏ అమ్మాయి నుంచి బ్రేకప్ అయినాక బాధపడ్డాడు అనేది మనకు తెలవాల్సింది ఉన్నది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నాన్న ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరిని లవ్ చేసి కూడా బ్రేకప్ అయిన తర్వాత హీరో అయితే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడ్డాడు, తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ మూవీకి రచన దర్శకత్వం అనీష్. ఆ ట్రైలర్ మేకింగ్ అయినా ఆ టేకింగ్ అయినా సింపుల్గా నీట్గా అయితే బాగుంది. ఇంకా ఈ సినిమా రైటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింపుల్గా ఒక నార్మల్ స్టోరీ, నార్మల్ డైలాగ్స్ అంతా నార్మల్గా అయితే ఉన్నది. ఈ మూవీ కథ పాతది అయినా కొత్తగా చెప్పడానికైతే ఈ సినిమా డైరెక్టర్ కమ్ రైటర్ అనీష్ అయితే ట్రై చేశాడు. ఈ మూవీకి మ్యూజిక్ ఆనంద్ విక్రమ్. ఈ ట్రైలర్ బీజిఎం అయితే నార్మల్ గా అనిపించింది, అంటే దీనికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నట్టయితే అనిపించింది. కానీ ట్రైలర్ చివర్లో వచ్చే ఒక సాడ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సెంటిమెంట్ ఫీల్ తోని బాగా కనెక్ట్ అయింది. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విజయ్ ఎం రెడ్డి, రాజీవ్ కనకాల. సో ఈ హీరో మనకైతే ఇది కొత్త ఫేస్ అనిపిస్తోంది. ఈ మూవీలో హీరో డెబ్యూట్ యాక్టర్ అనుకుంటా, అంటే లీడ్ యాక్టర్ గా. అతని యాక్టింగ్ అయితే బాగుంది. ఒక ఎమోషనల్ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్ లో, అందులో ఆయన బాగా చేసిండు. ఈ ట్రైలర్ లో మనం కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేది, కొంచెం ఫన్నీగా అనిపించింది ఎవరి పర్ఫార్మెన్స్ అంటే రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ ఈ ట్రైలర్ లో బాగుంది. ఆయన సీనియర్ యాక్టర్ కాబట్టి అతని ఫేస్ మనకు అలవాటైంది కాబట్టి హీరో కంటే ఎక్కువ ఆయన యాక్టింగ్ కి మనం కనెక్ట్ అవుతాం ఈ ట్రైలర్ లో. జానరా ఆఫ్ ద మూవీ. ఈ మూవీ కామెడీ, లవ్, ఎమోషనల్, ఎంటర్టైనర్ అన్నమాట. బేసిక్ గా ప్రేమ కథలకైతే డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటది. కొంచెం బోర్ కొట్టని సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఈ లవ్ స్టోరీస్ అనేవి. ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉంది? కథ పాతదే అయినా డైరెక్టర్ కొత్తగా చెప్పడానికి అయితే ట్రై చేసిండు. కొత్తదనం అయితే ట్రైలర్ లో ఏం కనిపించలేదు. ఒకవేళ సినిమాలో ఏమన్నా ట్విస్ట్లు, మేకింగ్ లో ఏమన్నా వెరైటీ ఉంటదేమో ఒకవేళ మూవీ చూస్తే. ట్రైలర్ అయితే యావరేజ్ గా ఉంది. ఈ మూవీలో హీరో కంటే రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్సే మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్య చిన్న సినిమాలు అయితే హిట్ అవుతున్నాయి, కానీ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. చూద్దాం మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు జనాల్లోకి రీచ్ అవుతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.